Hello guys, welcome to the lecture 43 of Deep Learning series. ఈ వీడియోలో మన థర్డ్ ఆప్టిమైజర్ అయిన అడాగ్రాడ్ గురించి ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ మనము వాట్ అండ్ వై పార్ట్స్ ఆఫ్ అడాగ్రాడ్ ఆప్టిమైజర్ అయితే చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ అడాగ్రాడ్ అంటే అడాప్టివ్ గ్రేడియంట్. ఓకే, అడాగ్రాడ్ ఫుల్ ఫామ్ వచ్చేసి అడాప్టివ్ గ్రేడియంట్. ఓకే, అడాప్టివ్ గ్రేడియంట్ అంటే మనకి లెర్నింగ్ రేట్. ఓకే, ఇప్పుడు మనకి వెయిట్ అండ్ బయాస్ అప్డేషన్ ఫార్ములాలో మనకి ఏముంటాయి? ఫస్ట్ ఓల్డ్ వెయిట్ వాల్యూ, దెన్ లెర్నింగ్ రేట్ అండ్ దెన్ గ్రేడియంట్ వాల్యూ. ఓకే, ఇక్కడ ఈ ఎంటైర్ ఫార్ములాలో మనకి ఏమవుతుందంటే మన లెర్నింగ్ రేట్ వాల్యూ బేస్డ్ ఆన్ ద గ్రేడియంట్ చేంజ్ అవుతుంది. ఓకే, మన లెర్నింగ్ రేట్ వాల్యూ బేస్డ్ ఆన్ ద గ్రేడియంట్. ఓకే, బేస్డ్ ఆన్ ద గ్రేడియంట్ మన లెర్నింగ్ రేట్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, ఇది బేసిక్గా కోర్ పాయింట్ ఆఫ్ అడాగ్రాడ్, దట్ ఈస్ అడాప్టివ్ గ్రేడియంట్. ఓకే, ఇది వచ్చేసి వాట్ పార్ట్ ఆఫ్ అడాప్టివ్ గ్రేడియంట్. ఓకే, ఇప్పుడు మనము ఈ అడాప్టివ్ గ్రేడియంట్ అనేది, ఓకే, అడాగ్రాడ్ అనేది ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తారో చూద్దాం. ఓకే, ఈ అడాగ్రాడ్ అనేది మెయిన్ గా ఇంబ్యాలెన్స్డ్ డేటా సెట్ అండ్ స్పార్స్ డేటా. ఓకే, ఈ అడాగ్రాడ్ అనే ఆప్టిమైజర్ ఇంబ్యాలెన్స్డ్ డేటా సెట్ అండ్ స్పార్స్ డేటా సెట్ కేసులో చాలా బాగా వర్క్ చేస్తుంది. ఓకే, మోర్ దెన్ ఇంబ్యాలెన్స్డ్ డేటా సెట్ మనము మోర్ ఇంపార్టెన్స్ స్పార్స్ డేటా సెట్కి అయితే ఇస్తాం. ఓకే, ఎప్పుడైతే మనకి స్పార్స్ డేటా సెట్ ఉంటుందో, స్పార్స్ డేటా అంటే మనకి ఇన్పుట్ కాలమ్స్లో లెట్స్ సే మ్యాచ్ విన్నింగ్ ప్రాబిలిటీ, లెట్స్ సే మనకి ఒక డేటా సెట్ అనేది ఉంది, దాంట్లో మనకి ఇన్పుట్ కాలమ్ వచ్చేసి మ్యాచ్, విన్ ఆర్ లూస్. ఓకే, ఇది మన ఇన్పుట్ కాలమ్. ఇప్పుడు ఇన్పుట్ కాలమ్లో మనకు బేసిక్గా వన్స్ అండ్ జీరోస్ ఉంటాయి. 1 అంటే విన్ అండ్ 0 అంటే లూస్. ఓకే, ఇది బేసిక్గా మన ఇన్పుట్ కాలమ్. ఇక్కడ మనకి మోస్ట్లీ ఇద్దరు వన్స్ అని కనిపిస్తాయి ఆర్ ఎల్స్ జీరోస్ అని కనిపిస్తాయి. సో ఇట్లాంటి డేటాని మనం స్పార్స్ డేటా అని పిలుస్తాం. స్పార్స్ డేటాలో మనకి మోస్ట్లీ జీరోస్ అండ్ వన్స్ ఉంటాయి. ఓకే, వన్స్ ఏం కాదు కానీ మోస్ట్లీ జీరోస్. ఓకే, మోస్ట్లీ జీరోస్ అనేవి ఉంటాయి. ఓకే, ఇట్లాంటి స్పార్స్ డేటా సెట్ ఉన్నప్పుడు మనము ఈ అడాగ్రాడ్ ఆప్టిమైజర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ స్పార్స్ డేటా వల్ల మనం ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తామో చూద్దాం. ఓకే, ఈ స్పార్స్ డేటా సెట్ అనేది మనం యూజ్ చేయడం వల్ల మనకి ఎట్లాంటి ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తామో చూద్దాం. ఓకే, ఈ స్పార్స్ డేటా సెట్ వల్ల మనం ఫేస్ చేసే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం వచ్చేసి ఎలాంగేటెడ్ వోల్ ప్రాబ్లం. ఓకే, ఈ స్పార్స్ డేటా సెట్ వల్ల మనం ఈ ఎలాంగేటెడ్ బోల్ ప్రాబ్లం ఫేస్ చేస్తాము. ఈ ఎలాంగేటెడ్ బోల్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఈ అడాగ్రాడ్ ఆప్టిమైజర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, మీకు ఇప్పుడు లింక్ అర్థమైందని అనుకుంటున్నాను. స్పార్స్ డేటా సెట్ కరెస్పాండ్స్ టు ఎలాంగేటెడ్ బోల్ ప్రాబ్లం. ఎలాంగేటెడ్ బోల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనం ఈ అడాగ్రాడ్ ఆప్టిమైజర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ మనము ఈ ఎలాంగేటెడ్ బోల్ ప్రాబ్లం అనే టర్మ్ ని అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకి బేసిక్గా స్పార్స్ డేటా అనేది ఉన్నప్పుడు మనం వెయిట్ వర్సెస్ బయస్ గ్రాఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఓవల్ షేప్ లో అయితే ఉంటుంది. ఓకే, వెయిట్ వర్సెస్ బయస్ గ్రాఫ్ అనేది ఈ విధంగా ఓవల్ షేప్ లో అయితే ఉంటుంది. ఇప్పుడు అదే మనకి నాట్ స్పార్స్, ఓకే, నాట్ స్పార్స్ డేటా సెట్ కేసులో మనకి వెయిట్ వర్సెస్ బయస్ గ్రాఫ్ వచ్చేసి ఈ విధంగా సర్క్యులర్ గా అయితే ఉంటుంది. ఓకే, మనకి వెయిట్ వర్సెస్ బయస్ గ్రాఫ్ అనేది స్పార్స్ డేటా సెట్ కేసులో ఈ విధంగా ఓవల్ షేప్ లో అయితే ఉంటుంది, వేరాస్ నాట్ స్పార్స్ కేసులో ఈ విధంగా సర్క్యులర్ గా ఉంటుంది. ఓకే, దీన్ని మనం బేసిక్గా ఎలాంగేటెడ్ బోల్ ప్రాబ్లం అని పిలుస్తాం. ఓకే, ఇట్లాంటి గ్రాఫ్ అనేది మనం చూసినప్పుడు దాన్ని మనం ఎలాంగేటెడ్ బోల్ ప్రాబ్లం అని పిలుస్తాం. ఓకే, ఇప్పుడు ఈ గ్రాఫ్ అయితే ఇన్ డీటెయిల్ గా డీకోడ్ చేద్దాం. ఓకే, అసలు ఈ ఎలాంగేటెడ్ బోల్ ప్రాబ్లం అంటే ఏంటి, ఈ గ్రాఫ్ వల్ల మనం ఎట్లాంటి ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నామో మనము ఒక్కసారి 3D స్ట్రక్చర్ అనేది చూసినప్పుడు ఇన్ డీటెయిల్ అయితే అర్థమవుతుంది. ఫస్ట్ మనం బేసిక్గా 2Dలో అయితే అర్థం చేసుకుందాము, తర్వాత మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ త్రూ 3Dలో అయితే ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి మన వెయిట్ వర్సెస్ బయస్ గ్రాఫ్. ఓకే, ఇది వచ్చేసి మన వెయిట్ వర్సెస్ బయస్ గ్రాఫ్. ఇది వచ్చేసి లెట్స్ సే మన ఆప్టిమమ్ వెయిట్ అండ్ బయస్ వాల్యూ. ఓకే, ఇది వచ్చేసి మన లెట్స్ సే గ్లోబల్ మినిమం. ఓకే, ఇది వచ్చేసి లెట్స్ సే మన గ్లోబల్ మినిమం. ఓకే, ఇప్పుడు మనం ఈ పాయింట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది.
ఓకే, గ్లోబల్ మినిమా అనేది రీచ్ అవడానికి లెట్స్ మనం బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ కానీ, స్టోకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ కానీ, లేకపోతే నాగ్ ఆప్టిమైజర్స్ కానీ, ఓకే మనం బేసిక్గా చూసినవైతే ఈ 3 ఆప్టిమైజర్స్ అయితే చూసాం. ఓకే, ఇప్పుడు ఈ 3 ఆప్టిమైజర్స్ లో లెట్స్ మనం ఎనీ ఆఫ్ ద ఆప్టిమైజర్స్ అయితే చూస్ చేసుకున్నాము. ఆ చూస్ చేసుకున్న ఆప్టిమైజర్ వచ్చేసి ఈ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇట్లాంటి కేసులో మనకి ఏమవుతుందంటే ఫస్ట్ ఇనీషియల్ మూమెంట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇనీషియల్ మూమెంట్ అనేది ఈ విధంగా ఉండి తర్వాత ఈ పాయింట్కి అయితే రీచ్ అవుతుంది. ఓకే, మరి ఇంత షార్ప్ కాకుండా కొంచెం. ఓకే, ఫస్ట్ ఇనీషియల్గా మనం ఈ పాయింట్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. ఓకే, 2Dలో మీకు అంత క్లారిటీ అయితే రాదు. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ త్రూ అయితే 3Dలో కూడా విజువలైజ్ చేపిస్తాను. ఓకే, ఫస్ట్ మనం ఈ పాయింట్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. ఓకే, ఈ పాయింట్ నుంచి స్టార్ట్ అయినాము, ఈ పాయింట్కి అయితే రీచ్ అవ్వాలి. ఓకే, మనం ఒకటే డైరెక్షన్లో, ఓకే ఇనీషియల్గా ఒకటే డైరెక్షన్లో స్టీపర్గా మూవ్ అవుతున్నాం. ఓకే, ఒక్కసారి మనం బెస్ట్ బయస్ వాల్యూ. ఓకే, ఇది లెట్స్ ఏ మూమెంట్ ఆఫ్ బయస్, ఇది ఇటు లెట్స్ ఏ మూమెంట్ ఆఫ్ వెయిట్. ఓకే, మనకి కిందకి వర్టికల్ గా మూమెంట్ ఆఫ్ బయస్, హారిజాంటల్ గా మూమెంట్ ఆఫ్ వెయిట్. ఓకే, మనం ఇనీషియల్ గా అలాంగ్ ద బయస్, ఓకే అలాంగ్ ద బయస్ అయితే మూమెంట్ అనేది ఎక్కువ ఇస్తున్నాం. ఓకే, అలాంగ్ ద బయస్ అనేది మూమెంట్ అనేది ఎక్కువ ఇస్తున్నాము. ఆఫ్టర్ బయస్ రీచింగ్, ఓకే బయస్ అనేది ఒక ఆప్టిమం వాల్యూకి రీచ్ అయినాక మనం విత్ రెస్పెక్ట్ టు వెయిట్ అయితే మూమెంట్ అనేది చేస్తున్నాం. ఓకే, బయస్ అనేది ఒకసారి ఆప్టిమం వాల్యూకి రీచ్ అయినాక మనం విత్ రెస్పెక్ట్ టు వెయిట్ అయితే మూమెంట్ అయితే ఇస్తున్నాం. ఓకే, ఇప్పుడు దీనివల్ల దీనివల్ల మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే మోర్ ట్రైనింగ్ టైం. ఓకే, మనం బేసిక్గా ఈ మూమెంట్ అయితే ఉండాలి. ఓకే, మనకు బేసిక్గా ఈ మూమెంట్ అయితే ఉండాలి. ఓకే, మీరు ఇక్కడ కనుక చూస్తే ఇది వచ్చేసి షార్టెస్ట్ పాత్. ఓకే, ఇది వచ్చేసి బేసిక్గా షార్టెస్ట్ పాత్. ఇక్కడ ఈ పాత్ కేసులో మనకి ఈక్వల్ ఇంపార్టెన్స్ టు వెయిట్ అండ్ బయస్ అయితే ఉంది. కానీ అదే ఈ పాత్ కేసులో మనకి బయస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది, వేరస్ మూమెంట్ విత్ రెస్పెక్ట్ టు వెయిట్ వచ్చేసి చాలా తక్కువ ఇంపార్టెన్స్ అయితే ఉంది. ఓకే, బట్ ఇది వచ్చేసి మన బెస్ట్ మూమెంట్. ఓకే, ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు 3D అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో అప్పుడు మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఓకే, లెట్స్ సే ఇది మన ఓకే మీకు 3D విజువలైజేషన్ అయితే చూపిద్దాం అనుకున్నాను కానీ గూగుల్లో నాకు ఇక్కడ కనిపించలేదు, సో అందుకే నేను ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంటుందని ఇదైతే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు లెట్స్ సే ఐ హోప్ ఇట్స్ విజువల్ రైట్. ఓకే, ఇది వచ్చేసి మన గ్లోబల్ మినిమం పాయింట్, మన ఆప్టిమైజర్. ఓకే, అదే బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ అనేది ఈ పాయింట్ దగ్గర స్టార్ట్ అయింది. ఓకే, ఈ పాయింట్ దగ్గర అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి అయితే రీచ్ అవ్వాలి. ఓకే, ఈ మిడ్ వచ్చేసి మన గ్లోబల్ మినిమం పాయింట్, ఇది వచ్చేసి గ్రాఫ్ బిట్వీన్ వెయిట్ అండ్ బయస్. ఓకే, ఈ పాయింట్కి రీచ్ అవ్వడానికి ఒక్కసారి మీకు పాత్ అయితే గీసి చూపిస్తాను. యా, ఈ పాత్ అయితే యూజ్ చేస్తాం. ఓకే, ఒక్కసారి మీరు చూస్తే ఇట్లా మనకి ఓకే హారిజాంటల్ గా మనకి ఫస్ట్ వర్టికల్ గా మనకి మూమెంట్ అయితే ఎక్కువ ఉంది, తర్వాత ఒక్కసారి వర్టికల్ గా మనకి బెస్ట్ ఆప్టిమైజ్డ్ బయస్ వాల్యూ అనేది వచ్చినాక మనకి హారిజాంటల్ లో మూమెంట్ అనేది ఉంది. ఓకే, ఐ హోప్ ఇట్స్ విజువల్. ఓకే, కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ మనకి ఈ పాయింట్, ఓకే ఫస్ట్ మనకి ఈ వర్టికల్ గా మనకి మూమెంటం అనేది ఉంది. ఓకే, వర్టికల్ గా విత్ రెస్పెక్ట్ టు బయస్ అనే మూమెంటం అనేది ఉంది, అంటే బయస్ అనేది ఇమీడియట్ గా అప్డేట్ అవుతుంది. ఒకసారి బయస్ అనేది ఆప్టిమం వాల్యూకి రీచ్ అయినాక మనకి విత్ రెస్పెక్ట్ టు వెయిట్ అనేది అప్డేట్ అనేది జరుగుతుంది. కానీ మన బెస్ట్ పాత్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి. ఓకే, ఇది వచ్చేసి ఈ బ్లూ కలర్ మార్కెడ్ సర్ఫేస్ అనేది మన బెస్ట్ పాత్. ఓకే, ఈ బ్లాక్ వచ్చేసి విత్ రెస్పెక్ట్ టు బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ ఆర్ స్టోకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్. ఓకే, లైక్ డిఫరెంట్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్. ఇది వచ్చేసి మన బెస్ట్ ఆప్టిమైజ్డ్ పాత్. ఓకే, ఈ బ్లూ మార్కర్ వచ్చేసి మన బెస్ట్ ఆప్టిమైజ్డ్ పాత్, బట్ ఇది విత్ రెస్పెక్ట్ టు బ్యాచ్ ఆర్ స్టోకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ ఆర్ నాక్ ఆప్టిమైజర్స్. ఓకే, ఇప్పుడు మీకు 3Dలో ఇన్ డీటెయిల్ గా అర్థమైందని అనుకుంటున్నాను. యా, ఇప్పుడు మనకి ఈ మూమెంట్ అనేది ఎందుకు ఉంది? ఓకే, మనకు ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు బయస్ అనేది ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది, తర్వాత వెయిట్ అనేది ఇంపార్టెన్స్ అనేది అంటే ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు బయస్ అనేది మనము ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నాము, తర్వాత విత్ రెస్పెక్ట్ టు వెయిట్ అనేది ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నాం. ఎందుకు అలా ఉంది? ఓకే, ఎందుకు మనం బయస్ కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, తర్వాత వెయిట్ కి నెక్స్ట్ ఇంపార్టెన్స్ అనేది ఎందుకు ఇస్తున్నాం? ఓకే, అది విత్ అన్ ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఓకే, లెట్స్ సే let's say
ఇది వచ్చేసి మన స్మాల్ న్యూరల్ నెట్వర్క్. ఓకే, ఇక్కడ మనకి y hat predicted output అండ్ లెట్స్ సే ఇది మన బయస్ అండ్ బయస్ వాల్యూ ఆబ్వియస్లీ లెట్స్ సే మనం 1 తీసుకుందాము అండ్ దిస్ ఇస్ అవర్ ఇన్పుట్ అండ్ ఇది వచ్చేసి నా వెయిట్ వాల్యూ. ఓకే, కరస్పాండింగ్ టు నా ఇన్పుట్ వెయిట్ వాల్యూ. ఓకే, ఇప్పుడు ఇది బేసిక్గా మన స్మాల్ న్యూరల్ నెట్వర్క్. ఓకే, ఇట్ హాస్ సింగిల్ ఇన్పుట్. ఓకే, ఇప్పుడు ఇట్లా ఈ ఎక్స్ అనేది ఓకే మనకి ఎంటైర్ డేటా సెట్ లో నాకు 100 రూల్స్ అనేవి ఉన్నాయి. ఓకే, అంటే సింగిల్ ఫీచర్ అనేది ఉంది, ఎక్స్ అనేది సింగిల్ ఫీచర్ ఉంది, వై వచ్చేసిన ట్రూ అవుట్పుట్. సో ఈ విధంగా నాకు 100 రోస్ అనేవి ఉన్నాయి. ఓకే, 100 రోస్ కానీ 1000 రోస్ కానీ లెట్స్ సే మనకి లార్జ్ నెంబర్ ఆఫ్ రోస్ అనేవి ఉన్నాయి. ఓకే, ఈ కేసులో మనకి ఏమవుతుందంటే అండ్ ఇంకొక అజంప్షన్ కూడా తీసుకోవాలి. ఎక్స్ అనేది మనకి స్పార్స్ డేటా. ఓకే, స్పార్స్ డేటా అంటే మోర్ వన్స్ అండ్ జీరోస్. ఓకే, మోర్ వన్స్ అండ్ జీరోస్. ఓకే, మనకి ఇన్పుట్ కాలమ్ లో మోర్ నెంబర్ ఆఫ్ జీరోస్ అనేవి ఉన్నాయి. అండ్ మన అదర్ టూ అజంప్షన్స్ వచ్చేసి మన యాక్టివేషన్ ఫంక్షన్, లీనియర్ యాక్టివేషన్ ఫంక్షన్ అండ్ లాస్ ఫంక్షన్ వచ్చేసి ఎంఎస్సి లాస్ అంటే y మైనస్ y hat హోల్ స్క్వేర్. ఓకే, ఇది వచ్చేసి మన రిగ్రెషన్ ప్రాబ్లం. ఓకే, సమ్ లీనియర్ రిగ్రెషన్ ప్రాబ్లం. యా, ఇప్పుడు ఈ కేసులో వెయిట్స్ అండ్ బయస్ అప్డేషన్ ఫార్ములా వచ్చేసి w ఈజ్ ఈక్వల్ టు w old minus learning rate dou L by dou W, right? And bias is equal to P old minus learning rate dou L by dou B old. Okay, ఇప్పుడు ఇవి వచ్చేసిన గ్రేడియంట్ వాల్యూస్. ఓకే, ఇది వచ్చేసి గ్రేడియంట్ విత్ రెస్పెక్ట్ టు వెయిట్, ఇది వచ్చేసిన గ్రేడియంట్ విత్ రెస్పెక్ట్ టు బయస్, రైట్? ఇప్పుడు ఈ గ్రేడియంట్ వాల్యూని నేను ఎక్స్పాండ్ చేసినప్పుడు dou L by dou y hat multiplied by dou y hat by dou W, right? ఇది with respect to weight and ఇది with respect to bias. dou B. ఓకే, ఇది with respect to weight, ఇది with respect to bias. ఓకే, ఇప్పుడు dou L by dou y hat. ఇక్కడ మన క్లాస్ ఫంక్షన్ ఏంటి? y minus y hat whole square. ఓకే, ఇప్పుడు నేను దీని పార్షియల్ డిఫరెన్షియేషన్ అనేది చేసినప్పుడు నాకు dou L by dou W వచ్చేసి -2 y minus y. ఓకే, ఇది వచ్చేసి బేసిక్ పార్షియల్ డిఫరెన్షియేషన్. ఓకే, dou L by dou W is equal to -2 into y minus y hat. ఓకే, ఇది వచ్చేసి dou L by dou y hat వాల్యూ. ఇప్పుడు మనం dou y hat డివైడెడ్ బై dou W కనుక క్యాలిక్యులేట్ చేస్తే y hat వాల్యూ వచ్చేసి W times x plus b. ఓకే, y hat వాల్యూ వచ్చేసి అంటే ప్రిడిక్టెడ్ అవుట్పుట్ y hat వాల్యూ వచ్చేసి వెయిట్ ఇంటూ ఇన్పుట్ x ప్లస్ బయాస్ వాల్యూ. ఓకే, ఇప్పుడు దీన్ని విత్ రెస్పెక్ట్ టు వెయిట్ అనేది డిఫరెన్షియేషన్ అనేది చేస్తున్నాం. సో మనకి ఈ వాల్యూ అనేది ఎలిమినేట్ అవుతుంది అండ్ దిస్ వుడ్ బి ఎక్స్. ఓకే, ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూని మనం ఇక్కడ రిప్లేస్ చేస్తాం. ఓకే, ఇది వచ్చేసి dou L by dou W వాల్యూ. ఓకే, ఇప్పుడు dou L by dou B is equal to -2 into y minus y hat. ఇది వచ్చేసి కామన్ అండ్ నెక్స్ట్ మనము dou y hat by dou B. ఓకే, ఇదే కేసులో మనం విత్ రెస్పెక్ట్ టు b అయితే డిఫరెన్షియేషన్ చేస్తున్నాము, ఇది 0 అయిపోతుంది అండ్ దిస్ బికమ్స్ 1. ఓకే, ఇది వచ్చేసి గ్రేడియంట్ విత్ రెస్పెక్ట్ టు వెయిట్, ఇది వచ్చేసి గ్రేడియంట్ విత్ రెస్పెక్ట్ టు బయస్. ఓకే, మీరు ఈ గ్రేడియంట్ కనుక అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ ఎక్స్ ఇన్పుట్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకే, ఈ ప్లేస్ లో మనము ఈ dou y hat by dou W ప్లేస్ లో ఎక్స్ అనేది యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి ఇన్పుట్ ఎక్స్ లో మోస్ట్ ఆఫ్ ద డేటా అనేది పాస్ డేటా అనేది అంటే మోస్ట్ ఆఫ్ ద వాల్యూస్ మనకి 0 ఉన్నాయి. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ఇది 0 అవుతుంది, అంటే మనకి ఎంటైర్ గ్రేడియంట్ వాల్యూ అనేది ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, మన గ్రేడియంట్ వాల్యూ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఓకే మీరు ఇక్కడ కనుక చూస్తే ఈ గ్రేడియంట్ వాల్యూ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఈ ఎంటైర్ టర్మ్ అనేది 0 అవుతుంది. ఓకే, ఈ ఎంటైర్ టర్మ్ అనేది 0 అయినప్పుడు నాకు న్యూ వెయిట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్ వెయిట్ వాల్యూ అవుతుంది. ఓకే, న్యూ వెయిట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్ వెయిట్ వాల్యూ అంటే మనకి వెయిట్ అనేది అప్డేట్ అవ్వట్లేదు. ఓకే, మనకి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో వెయిట్ అనేది అప్డేట్ అవ్వట్లేదు, కానీ విత్ రెస్పెక్ట్ టు బయస్ కనుక చూస్తే మనకి ఇక్కడ 1 అనేది ఉంది. ఓకే, ఒక కాన్స్టెంట్ వాల్యూ అనేది ఉంది. సో అందుకే మనకి ప్రతి ఈపాక్ లో వెయిట్ అనేది అప్డేట్ అవుతుంది. అదే మనకి విత్ రెస్పెక్ట్ టు వెయిట్ కనుక చూసుకుంటే ఒక ఈపాక్ లో వెయిట్ అనేది అప్డేట్ అవుతే మళ్ళీ నెక్స్ట్ 5 ఈపాక్స్ కి వెయిట్ అనేది అప్డేట్ అవుతుంది. అంటే మనకి ఆ మధ్యలో ఉన్న 5 ఈపాక్స్ లో వెయిట్ అనేది అప్డేట్ అవ్వదు డ్యూ టు స్పార్స్ డేటా. ఓకే, డ్యూ టు స్పార్స్ డేటా వల్ల మనకి మధ్యలో వెయిట్ అనేది అప్డేట్ అవ్వదు.
ఓకే, సో అందుకే మనం ఈ గ్రాఫ్ కనుక చూస్తే విత్ రెస్పెక్ట్ టు బయస్ మూమెంట్ అనేది కాన్స్టెంట్ గా పోతూనే ఉంది, కానీ విత్ రెస్పెక్ట్ టు వెయిట్ కనుక చూస్తే మనకి ఆఫ్టర్ బయస్ రీచింగ్ ఇట్స్ ఆప్టిమమ్ వాల్యూ మనకి వెయిట్ లో అనేది అప్డేట్ అనేది జరుగుతుంది. ఓకే, ఇది బేసిక్ గా ఎలాంగేటెడ్ బోవెల్ ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ఈ ఎలాంగేటెడ్ బోవెల్ ప్రాబ్లమ్ ని మన అడాగ్రాడ్ ఆప్టిమైజర్ ఎలా సాల్వ్ చేస్తుందో మ్యాథమెటికల్ గా చూద్దాం. ఓకే, ఇప్పుడు మనము మ్యాథమెటికల్ ఇంట్యూషన్ ఆఫ్ అడాగ్రాడ్ ఆప్టిమైజర్ అనేది చూద్దాం. ఓకే, మనము స్పార్స్ డేటా మీద బేసిక్ ఆప్టిమైజర్స్ లైక్ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ ఆర్ నాగ్ ఇట్లాంటి ఆప్టిమైజర్స్ అనేవి యూజ్ చేసినప్పుడు మనకి ఈ మూమెంట్ విత్ రెస్పెక్ట్ టు డబ్ల్యూ, ఓకే, మూమెంట్ విత్ రెస్పెక్ట్ టు వెయిట్ అనేది నల్లిఫై అయ్యి ఈ మూమెంట్ విత్ రెస్పెక్ట్ టు బయస్ అనేది వచ్చింది. ఓకే, అంటే మనకి మూమెంట్ విత్ రెస్పెక్ట్ టు బయస్ అనేది చాలా ఎక్కువ ఉంది అండ్ మూమెంట్ విత్ రెస్పెక్ట్ టు వెయిట్ అనేది చాలా తక్కువ ఉంది. ఓకే, బట్ మన అచీవబుల్ మూమెంట్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి. దట్ ఈస్ వెక్టార్ సమ్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ బి అండ్ మూమెంట్ ఆఫ్ ఏ. ఓకే, ఇది వచ్చేసి మన ఆప్టిమైజ్డ్ పాత్. ఓకే, ఇది వచ్చేసిన ఆప్టిమైజ్డ్ పాత్ దట్ ఈస్ ఫాలోడ్ బై అడాగ్రాడ్ ఆప్టిమైజర్. ఓకే, అడాగ్రాడ్ ఆప్టిమైజర్ అనేది ఈ పాత్ అనేది ఫాలో అవుతుంది. ఓకే, ఈ పాత్, ఓకే, ఈ హారిజాంటల్ డైరెక్షన్ ఈ డయాగ్నల్ పాత్. ఓకే, ఈ డయాగ్నల్ పాత్ అనేది ఫాలో అవుతుంది. దట్ ఈస్ వెక్టర్ సమ్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఏ అండ్ మూమెంట్ ఆఫ్ పి. ఓకే, ఇప్పుడు ఈ అడాగ్రాడ్ ఆప్టిమైజర్ ఎలా వర్క్ అవుతుందంటే లెట్స్ సే W is equal to W minus learning rate dou L by dou W. Then B is equal to B minus learning rate dou L by dou B. ఓకే, ఇది వచ్చేసి వెయిట్ అండ్ బయాస్ అప్డేషన్ ఫార్ములాస్. ఓకే, ఇప్పుడు ఈ కేసులో మనకు ప్రాబ్లం వచ్చేసి ఎక్కడ ఉంది? గ్రేడియంట్ లో ఉంది. ఓకే, మనకు ప్రాబ్లం వచ్చేసి బేసిక్ గా గ్రేడియంట్స్ లో అయితే ఉంది. ఓకే, ఇప్పుడు ఈ గ్రేడియన్స్ ని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనం చేంజ్ చేయగల ఒకే ఒక్క వాల్యూ ఏంటి? లెర్నింగ్ రేట్. ఓకే, మనకి ఈ ఎంటైర్ ఫార్ములాలో ప్రాబ్లం ఉన్నది గ్రేడియన్స్ లో. ఓకే, మనకి ఎంటైర్ సినారియోలో ప్రాబ్లం ఉన్నది గ్రేడియన్స్ లో. సో ఈ గ్రేడియన్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనకున్న ఓన్లీ ఆప్షన్ వచ్చేసి లెర్నింగ్ రేట్. ఓకే, మనం ఏ మ్యాజిక్ చేయాలన్నా లెర్నింగ్ రేట్ లోనే చేయాలి. సో దానివల్ల మన గ్రేడియన్స్ మీద అనేది ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఎట్లాంటి మ్యాజిక్ చేస్తామంటే ఈ అడాగ్రాడ్ కేసులో ఇప్పుడు లెట్స్ సే గ్రేడియంట్ వాల్యూ అనేది మనకి వెయిట్స్ కేసులో, ఓకే, గ్రేడియంట్ వాల్యూ అనేది వెయిట్స్ కేసులో మోస్ట్ ఆఫ్ ద టైం చాలా స్మాలర్ ఆర్ ఎదర్ జీరో అనేది అవుతుంది. ఓకే, చాలా స్మాలర్ ఆర్ ఎదర్ జీరో అనేది అవుతుంది. సో అట్లాంటి కేసులో మనం ఏం చేస్తామంటే ఈ లెర్నింగ్ రేట్ వాల్యూ అనేది హైగా సెట్ చేస్తాం. ఓకే, మనం ప్రీవియస్ కేసులో ఎక్కడైతే స్పార్స్ డేటా అనేది యూజ్ చేస్తున్నామో అట్లాంటి కేసులో మనకి ఈ గ్రేడియంట్ వాల్యూ ఎదర్ జీరో అవుతుంది ఆర్ ఎదర్ వెరీ స్మాల్ నెంబర్ అయితే అవుతుంది. ఓకే, ఈ టూ కేసులో ఏదో ఒకటి అవుతుంది. ఓకే, ఎదర్ జీరో ఆర్ ఎదర్ వెరీ స్మాల్ న్యూమరికల్ వాల్యూ. సో ఇట్లాంటి కేసులో మనం లెర్నింగ్ రేట్ అనేది హైగా సెట్ చేస్తాం. ఓకే, ఇది అడాగ్రాడ్ కోర్ ఇంట్యూషన్. ఓకే, ఈ అడాగ్రాడ్ ఎలా వర్క్ అవుతుంది మీకు ఇనిషియల్ గానే చెప్పాను. బేస్డ్ ఆన్ ద పాస్ట్ గ్రేడియంట్ వాల్యూస్. ఓకే, బేస్డ్ ఆన్ ద పాస్ట్ గ్రేడియంట్ వాల్యూస్ మనము ఈ లెర్నింగ్ రేట్ వాల్యూస్ అనేది చేంజ్ చేసుకుంటూ వస్తాం. ఓకే, ఇక్కడ కూడా మనం గ్రేడియంట్ వాల్యూని బట్టి ఈ లెర్నింగ్ రేట్ వాల్యూ అనేది చేంజ్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మన గ్రేడియంట్ వాల్యూ అనేది చాలా స్మాల్ ఉంది కాబట్టి మనం లెర్నింగ్ రేట్ అనేది హైగా సెట్ చేస్తున్నాం. సో ఈ రెండింటిని మనం మల్టిప్లై చేసినప్పుడు మనకి సమ్ నోటిసబుల్ గ్రేడియంట్ వాల్యూ అనేది వస్తుంది. ఓకే, నోటిసబుల్ టర్మ్ అనేది వస్తుంది. సో దాన్ని డబ్ల్యూ నుంచి సబ్ట్రాక్ట్ చేసినప్పుడు నాకు సమ్ నోటిసబుల్ చేంజ్ అనేది వస్తుంది. ఓకే, వెయిట్ లో నాకు సమ్ నోటిసబుల్ చేంజ్ అనేది వస్తుంది. సో ఈ కేసులో, ఈ బయాస్ కేసులో మనకి ఈ గ్రేడియంట్ వాల్యూ చాలా హైగా ఉంది. ఓకే, సో ఈ హైగా ఉండడం వల్ల ఈ వెయిట్ ఇంపాక్ట్ అనేది తగ్గిపోతుంది. ఓకే, ఈ హైగా ఉండడం వల్ల మీరు ఇక్కడ చూస్తే ఈ హైగా ఉండడం వల్ల మనకి వెయిట్ ఇంపాక్ట్ అనేది తగ్గిపోయి మొత్తం మూమెంట్ అనేది ఈ ఈ వర్టికల్ డైరెక్షన్ లోనే ఉంది. సో ఇట్లాంటి కేసులో మనం లెర్నింగ్ రేట్ అనేది చాలా స్మాల్ గా సెట్ చేస్తాం. ఓకే, స్మాల్ గా సెట్ చేయడం వల్ల ఈ రెండు టర్మ్స్ మల్టిప్లై అయినప్పుడు నాకు ఈ ఎంటైర్ టర్మ్ వచ్చేసి స్మాల్ అండ్ సమ్ నాట్ స్మాలర్ బట్ సమ్ న్యూమరికల్ వాల్యూ అయితే వస్తుంది. ఓకే, సమ్ మీడియం న్యూమరికల్ వాల్యూ అనేది వస్తుంది. దాన్ని ఇందులో సబ్ట్రాక్ట్ చేసినప్పుడు నాకు బయస్ కూడా సమ్ నోటిసబుల్ చేంజ్ అనేది వస్తుంది. ఓకే, సో ఈ రెండింటి కేసులో మనం ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నాం. ఇక్కడ మనం లెర్నింగ్ రేట్ హైగా సెట్ చేస్తున్నాం, ఇక్కడ మనం లెర్నింగ్ రేట్ లోగా సెట్ చేస్తున్నాం. సో అందుకే మనము ఈ పాత్ అనేది అచీవ్ చేయగలుగుతాము.
ఓకే ఈ పాత్ అనేది అచీవ్ చేయగలుగుతాం. ఓకే ఇది బేసిక్గా కోర్ ఇంట్యూషన్ ఆఫ్ అడాగ్రాడ్ ఆప్టిమైజర్. సో ఇప్పుడు మనము మ్యాథమెటికల్గా ఈ లెర్నింగ్ రేట్ అనేది ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం. ఓకే ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు బయాస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిమిలర్ గోస్ విత్ రెస్పెక్ట్ టు వెయిట్. ఓకే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ మైనస్ లెర్నింగ్ రేట్ డో ఎల్ బై డో డబ్ల్యూ అండర్ రూట్ VT ప్లస్ ఎప్సిలాన్. ఓకే అండర్ రూట్ VT ప్లస్ ఎప్సిలాన్. ఈ VT వాల్యూ వచ్చేసి VT ఈజ్ ఈక్వల్ టు VT మైనస్ 1 ప్లస్ డో ఎల్ బై డో డబ్ల్యూ హోల్ స్క్వేర్. ఓకే ఇది బేసిక్గా ఫార్ములా ఆఫ్ అడాగ్రాడ్ ఆప్టిమైజర్. ఓకే ఇది వచ్చేసి ఎంటైర్ మ్యాథమెటికల్ ఫార్ములేషన్ ఆఫ్ అడాగ్రాడ్ ఆప్టిమైజర్. ఓకే ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ కనుక డికోడ్ చేస్తే ఫార్ములాలో డబ్ల్యూ ఓకే మన న్యూ వెయిట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ప్రీవియస్ వెయిట్ వాల్యూ అండ్ ఇది వచ్చేసి మన గ్రేడియంట్ వాల్యూ. ఓకే ఇది వచ్చేసి మన కామన్ టర్మ్స్. ఓకే ఇది వచ్చేసి లెర్నింగ్ రేట్. ఓకే ఇప్పుడు ఈ లెర్నింగ్ రేట్ని మనము స్క్వేర్ రూట్ ఆఫ్ VT ప్లస్ ఎప్సిలాన్తో అయితే డివైడ్ చేస్తున్నాం. ఇక్కడ ఈ ఎప్సిలాన్ వాల్యూ వచ్చేసి సమ్ స్మాలర్ న్యూమరికల్ వాల్యూ. ఓకే ఎప్సిలాన్ వాల్యూ వచ్చేసి సమ్ స్మాలర్ న్యూమరికల్ వాల్యూ. ఓకే ఈ ఎప్సిలాన్ అనేది ఎందుకు యూజ్ చేసామంటే మనకి VT ఎప్పుడైనా జీరో అయినప్పుడు ఈ ఎంటైర్ టర్మ్ అనేది ఇన్ఫైనైట్ అవుతుంది. ఓకే VT జీరో అయినప్పుడు మనకి ఎంటైర్ టర్మ్ అనేది ఇన్ఫైనైట్ అవుతుంది. సో అది ఇన్ఫైనైట్ అవ్వకుండా ప్రివెంట్ చేయడానికి మనం ఈ ఎప్సిలాన్ వాల్యూ అయితే యూజ్ చేస్తాం అంతే. దానికి పెద్ద ఇంపార్టెన్స్ కూడా ఏం లేదు. సో ఇక్కడ మనకి VT వచ్చేసి సమ్ ఆఫ్ స్క్వేర్డ్ గ్రేడియన్స్. ఓకే VT వాల్యూ వచ్చేసి సమ్ ఆఫ్ పాస్ట్ స్క్వేర్డ్ గ్రేడియన్స్. ఓకే సమ్ ఆఫ్ పాస్ట్ స్క్వేర్డ్ గ్రేడియన్స్. ఓకే ఇది వచ్చేసి VT వాల్యూ. ఓకే VT మైనస్ అంటే పాస్ట్ గ్రేడియన్స్ వాల్యూస్ ప్లస్ కరెంట్ గ్రేడియంట్ వాల్యూ స్క్వేర్. ఓకే కరెంట్ గ్రేడియంట్ వాల్యూ స్క్వేర్. ఓకే ఈ ఎంటైర్ టర్మ్ వచ్చేసి సమ్ ఆఫ్ స్క్వేర్డ్ గ్రేడియన్స్. ఓకే ఎందుకు స్క్వేరింగ్ చేస్తామంటే మనము సమ్ టైమ్స్ గ్రేడియంట్ వాల్యూ అనేది నెగిటివ్ అవుతుంది. సో నెగిటివ్ అవ్వకుండా ప్రివెంట్ చేయడానికి మనం స్క్వేరింగ్ అనేది చేస్తాం. ఓకే సమ్ ఆఫ్ స్క్వేర్డ్ గ్రేడియన్స్. ఓకే ఇప్పుడు మనం సమ్ ఆఫ్ స్క్వేర్డ్ గ్రేడియన్స్ కి ఈ ఎప్సిలాన్ వాల్యూ యాడ్ చేసి మనం స్క్వేర్ రూట్ అయితే చేస్తాం. ఓకే ఇక్కడ మనం స్క్వేర్ చేస్తాం కాబట్టి స్క్వేర్ రూట్ అయితే చేస్తాము. దాన్ని మనము డినామినేటర్లో యూజ్ చేస్తున్నాం. ఓకే సో ఇక్కడ మీకు ఎంటైర్ సినారియోలో మీకు ఏం అర్థం కావాలంటే బేస్డ్ ఆన్ ద పాస్ట్ గ్రేడియన్స్ మనం ఈ లెర్నింగ్ రేట్ అనేది అడ్జస్ట్ చేస్తున్నాం. ఓకే బేస్డ్ ఆన్ ద పాస్ట్ గ్రేడియన్స్ ఈ లెర్నింగ్ రేట్ అనేది అడ్జస్ట్ చేస్తున్నాం. ఓకే ఇప్పుడు లెట్ us సే ఈ వెయిట్ కేసులో తీసుకున్నాం. ఓకే మనకి జనరల్గా స్పార్స్ డేటా ఉన్నప్పుడు వెయిట్ ఏమైంది, వెయిట్ గ్రేడియన్స్ ఏమైనాయి, చాలా స్మాలర్ వాల్యూస్ అనేవి వచ్చినాయి. ఓకే ఇప్పుడు మనం విత్ రెస్పెక్ట్ టు వెయిట్ అనేది మనం డిస్కస్ చేసుకుంటే ఈ గ్రేడియంట్ వాల్యూ ఓకే ఈ గ్రేడియంట్ వాల్యూ ఏమైంది చాలా స్మాలర్ వాల్యూ అయితే వచ్చింది. సో ఆ స్మాలర్ వాల్యూస్ అన్ని యాడ్ చేసి స్క్వేర్ చేస్తున్నాను. సో నాకు రిజల్టెంట్ కూడా సమ్ స్మాలర్ వాల్యూనే వస్తుంది. సో ఇప్పుడు ఆ స్మాలర్ వాల్యూని నేను డినామినేటర్లో డివైడ్ చేస్తున్నప్పుడు నాకు సమ్ లెర్నింగ్ రేట్ అయితే వస్తుంది. ఓకే సమ్ లెర్నింగ్ రేట్ అనేది వస్తుంది. ఓకే సమ్ మీడియం లెవెల్ లెర్నింగ్ రేట్ అనేది వస్తుంది. ఎందుకంటే నేను బిగ్గర్ లెర్నింగ్ రేట్ ఓకే సమ్ ఇనిషియల్గా మనం లెర్నింగ్ రేట్ ఫిక్స్ చేస్తాము. ఆ లెర్నింగ్ రేట్ని నేను ఒక స్మాలర్ వాల్యూ అయితే డివైడ్ చేస్తున్నాను. సో అట్లా డివైడ్ చేసినప్పుడు నాకు పెద్దగా చేంజ్ అనేది ఉండదు. ఓకే లెర్నింగ్ రేట్లో పెద్ద చేంజ్ అనేది ఉండదు. ఇప్పుడు ఎట్లా అంటే 100ని మనం 2తో డివైడ్ చేసినప్పుడు మనకి ఎంత వస్తుంది, ఒక 50 అని వస్తుంది. ఓకే అట్లా తీసుకో. ఓకే ఇప్పుడు లెట్ us సే విత్ రెస్పెక్ట్ టు బయాస్ తీసుకుందాం. ఓకే విత్ రెస్పెక్ట్ టు బయాస్ తీసుకున్నప్పుడు నాకు గ్రేడియంట్ వాల్యూస్ అనేది చాలా హైగా ఉన్నాయి. ఓకే గ్రేడియంట్ వాల్యూస్ అనేవి చాలా హైగా ఉన్నాయి. చాలా హైగా ఉన్నప్పుడు నాకు ఈ రిజల్టెంట్ టర్మ్ కూడా ఓకే ఈ ఎంటైర్ VT టర్మ్ కూడా చాలా హైగా వస్తుంది. ఓకే ఆ హయ్యర్ వాల్యూస్ నేను యాడ్ చేస్తున్నాను, హయ్యర్ పాస్ట్ గ్రేడియన్స్ అని నేను యాడ్ చేస్తున్నాను, దాన్ని స్క్వేర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ డినామినేటర్లో నేను డివైడ్ అయితే చేస్తున్నాను. ఓకే అట్లాంటి కేసులో నాకు ఏమవుతుందంటే ఈ డినామినేటర్ టర్మ్ అనేది చాలా హైగా ఉంటుంది. ఓకే లెట్స్ సే డినామినేటర్ టర్మ్ అనేది చాలా హైగా ఉంటుంది. లెట్స్ సే సమ్ 200 తీసుకున్నప్పుడు 4 వస్తుంది. ఓకే ఈ విధంగా మనకి ఇది మరీ ఇంత హై కాకుండా సమ్ లెట్స్ సే 3, 4 ఓకే లెట్స్ సే సమ్ 4 అనుకుందాం. ఓకే ఇది లెట్స్ సే మనం 4 అనుకుందాం, ఇది లెట్స్ సే మనం 2 అనుకుందాం. సో మనకి ఎంటైర్ లెర్నింగ్ రేట్స్ అనేవి ఈక్వల్.
ఓకే లెర్నింగ్ రేట్స్ అనేవి సో ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఓకే ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఉంది. సో ఈ విధంగా మనకి అడాగ్రాడ్ ఆప్టిమైజర్ అనేది వర్క్ అవుతుంది. ఓకే మనకి గ్రేడియన్స్ అనేవి హైగా ఉన్నప్పుడు మనం ఎట్లా డినామినేటర్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి లెర్నింగ్ రేట్ వాల్యూ అనేది స్మాలర్గా వస్తుంది. అదే మనకి గ్రేడియన్స్ అనేవి స్మాలర్గా ఉన్నప్పుడు, ఓకే గ్రేడియన్స్ అనేవి స్మాలర్గా ఉన్నప్పుడు మనకి డినామినేటర్లో డివైడ్ చేస్తున్నాం కాబట్టి మనకి పెద్ద ఇంపాక్ట్ అనేది ఉండదు. ఓకే ఈ వాల్యూ మీద మనకి పెద్ద ఇంపాక్ట్ అనేది ఉండదు. అదే విత్ రెస్పెక్ట్ టు వెయిట్ కనుక మనం చూసుకుంటే ఈ వాల్యూ మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఓకే ఇది బేసిక్గా ఎంటైర్ మ్యాథమెటికల్ ఇంట్యూషన్ ఆఫ్ అడాగ్రాడ్ ఆప్టిమైజర్. ఓకే ఈ అడాగ్రాడ్ ఆప్టిమైజర్ వల్ల మనకున్న ఒకే ఒక్క డిసడ్వాంటేజ్ వచ్చేసి, ఓకే ఒకే ఒక్క మేజర్ డిసడ్వాంటేజ్. ఓకే ఈ డిసడ్వాంటేజ్ వల్ల మనం బేసిక్గా ఈ అడాగ్రాడ్ ఆప్టిమైజర్ అనేది మనం న్యూరల్ నెట్వర్క్ ట్రైనింగ్ లో అయితే యూజ్ చేయము. ఓకే న్యూరల్ నెట్వర్క్ ట్రైనింగ్ లో ఈ డిసడ్వాంటేజ్ వల్ల మనము ఈ అడాగ్రాడ్ ఆప్టిమైజర్ అయితే యూజ్ చేయం. ఓకే ఆ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ అడాగ్రాడ్ ఆప్టిమైజర్ అనేది గ్లోబల్ మినిమాకి అయితే రీచ్ అవుతుంది. ఓకే ఇప్పుడు లెట్స్ సే ఇది కాంటూర్ ప్లాట్ అనుకున్నప్పుడు ఇది మన గ్లోబల్ మినిమా పాయింట్. ఓకే ఇప్పుడు ఈ అడాగ్రాడ్ ఆప్టిమైజర్ అనేది యూజ్ చేయడం వల్ల మనము క్లోజర్ టు గ్లోబల్ మినిమా పాయింట్ అయితే రీచ్ అవుతాము, కానీ ఈ గ్లోబల్ మినిమా పాయింట్కి అయితే రీచ్ అవ్వము. ఓకే జస్ట్ మనము క్లోజర్గా వెళ్తాము కానీ గ్లోబల్ మినిమా పాయింట్కి అయితే రీచ్ అవ్వలేము. ఓకే జస్ట్ మనము క్లోజర్గా వెళ్తాము బట్ వి డజంట్ రీచ్ దిస్ గ్లోబల్ మినిమా పాయింట్. ఓకే ఇది వచ్చేసి మేజర్ డిసడ్వాంటేజ్ ఆఫ్ అడాగ్రాడ్ ఆప్టిమైజర్. ఓకే ఎందుకు రీచ్ అవ్వమంటే ఇక్కడ మనము లెర్నింగ్ రేట్ అనేది డీకే చేస్తున్నాం. ఓకే మనం ఈచ్ కేసులో, ఓకే ఈచ్ ఈపాక్లో లెర్నింగ్ రేట్ అనేది స్మాలర్ అవుతూ వెళ్తుంది. ఓకే ఎందుకంటే మనం డివైడ్ చేస్తున్నాం కాబట్టి మనం లెర్నింగ్ రేట్ అనేది చాలా స్మాల్. ఓకే ఇట్లా ఎంటైర్గా మనం 100 ఈపాక్స్కి ట్రైనింగ్ చేసినప్పుడు ఆ 100 ఈపాక్స్ వరకు మన లెర్నింగ్ రేట్ అనేది చాలా చిన్నగా అయిపోతుంది. ఓకే ఎంత చిన్న అవుతుందంటే మనము ఈ పాయింట్కి, ఈ గ్లోబల్ మినిమం పాయింట్కి ఎప్పటికీ రీచ్ అవ్వలేము. సో ఇది వచ్చేసి మేజర్ డిసడ్వాంటేజ్ ఆఫ్ అడాగ్రాడ్ ఆప్టిమైజర్. ఓకే అందుకే మనం ఈ అడాగ్రాడ్ ఆప్టిమైజర్ని న్యూరల్ నెట్వర్క్ ట్రైనింగ్ లో అయితే యూజ్ చేయం. ఓకే ఇది వచ్చేసి ఎంటైర్ ఇంట్యూషన్ ఆఫ్ అడాగ్రాడ్ ఆప్టిమైజర్. ఇప్పుడు మనము కోడ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అడాగ్రాడ్ ఆప్టిమైజర్ అయితే చూద్దాం. ఓకే ఒక స్పార్స్ డేటా సెట్ అనేది తీసుకుందాము. ఆ స్పార్స్ డేటా సెట్ మీద అడాగ్రాడ్ ఆప్టిమైజర్ అయితే ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే ఇవి వచ్చేసి నా బేసిక్ లైబ్రరీస్ అండ్ ఇక్కడ నేనైతే సమ్ ర్యాండమ్ డేటా అయితే జనరేట్ చేస్తున్నాను. ఓకే ఈ ర్యాండమ్ డేటా సెట్లో నాకు 90% ఆఫ్ ద డేటా జీరోస్ ఉంటాయి అండ్ 10% వచ్చేసి వన్స్ అనేవి ఉంటాయి. ఓకే ఇవి వచ్చేసి నా వెయిట్ వాల్యూస్ అండ్ ఇక్కడ నేను వచ్చేసి వై హ్యాట్ వాల్యూ అయితే క్యాలిక్యులేట్ చేస్తాను. దట్ ఈస్ ఎక్స్ ఇంటూ వెయిట్స్ ప్లస్ some 0.1 into random integer. ఓకే 0.1 into some random integer. ఓకే ఇక్కడ నేనైతే నా మోడల్ అనేది బిల్డ్ చేస్తున్నాను అండ్ ఇది వచ్చేసిన అడాగ్రాడ్ ఆప్టిమైజర్. ఓకే ఇప్పుడు ఈ అడాగ్రాడ్ ఆప్టిమైజర్లో మనకి వేరియస్ హైపర్ పారామీటర్స్ అనేవి ఉంటాయి. ఓకే మనం ఈ అడాగ్రాడ్ ఆప్టిమైజర్ వచ్చేసి ఆప్టిమ్ డాట్ అడాగ్రాడ్, ఓకే ఆప్టిమ్ డాట్ అడాగ్రాడ్ ఈ విధంగా ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తాం. ఇప్పుడు ఈ అడాగ్రాడ్ ఆప్టిమైజర్లో నాకు కొన్ని వేరియస్ హైపర్ పారామీటర్స్ అనేవి ఉంటాయి. ఓకే ఫస్ట్ వచ్చేసి లెర్నింగ్ రేట్. ఓకే మనం ఇనీషియల్ లెర్నింగ్ రేట్, ఓకే ఇనీషియల్ లెర్నింగ్ రేట్ ఎంత సెట్ చేయాలనుకుంటున్నాం. ఓకే ఇప్పుడు ఈ కేసులో 0.1 అయితే తీసుకున్నాను. ఓకే ఇప్పుడు మనకి ట్రైనింగ్ అనేది 0.1 నుంచి స్టార్ట్ అవుతుంది కానీ బై ఈపాక్స్, ఓకే బై వేరియస్ ఈపాక్స్ ఆఫ్ ట్రైనింగ్లో మనకి లెర్నింగ్ రేట్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఓకే ఈ లెర్నింగ్ రేట్ తర్వాత మనకి వేరియస్ అదర్ హైపర్ పారామీటర్స్ కూడా ఉంటాయి. ఓకే లెర్నింగ్ రేట్ డీకే. ఓకే ఈ లెర్నింగ్ రేట్ డీకే మనం 0 ఎందుకు సెట్ చేసుకున్నామంటే మనం ఆల్రెడీ అడాగ్రాడ్ కేసులో లెర్నింగ్ రేట్ అనేది డిక్రీజ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం లెర్నింగ్ రేట్ డీకే అనేది సెట్ చేసుకోవడం వల్ల మనకి ఇంకా డీకే అనేది జరుగుతుంది. ఓకే లెర్నింగ్ రేట్లో మనకి ఇంకా డీకే అనేది జరుగుతుంది. సో అందుకే నేను లెర్నింగ్ రేట్ డీకే ఈక్వల్ టు 0 సెట్ చేసుకున్నాను. సేమ్ విత్ రెస్పెక్ట్ టు వెయిట్ డీకే కూడా ఓకే 0 అనేది సెట్ చేసుకున్నాను. ఇక్కడ మనం ఇనీషియల్ అక్యుములేటర్, ఓకే ఇనీషియల్ అక్యుములేటర్ వాల్యూ 0.1 ఎందుకు సెట్ చేసుకున్నామంటే బేసిక్గా ఈ ఇనీషియల్ అక్యుములేటర్ ఏంటంటే ఇప్పుడు లెట్స్ సే మనము ఒక పాయింట్ నుంచి అయితే స్టార్ట్ అవుతాం. ఓకే మనం గ్లోబల్ మినిమం పాయింట్ రీచ్ అవడానికి ఒక పాయింట్ నుంచి అయితే స్టార్ట్ అవుతాం. ఇప్పుడు ఈ ఇనీషియల్ అక్యుములేటర్ వాల్యూ స్మాలర్ వాల్యూ, ఓకే ఇదర్ 0 ఆర్ 0.1 సెట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇనీషియల్గా మనం లార్జర్ స్టెప్స్ అనేది తీసుకుంటాం. ఓకే ఇనీషియల్ అక్యుములేటర్ వాల్యూ అనేది స్మాలర్గా సెట్ చేసుకున్నప్పుడు ఇనీషియల్గా, ఓకే ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ ట్రైనింగ్లో మనం లార్జర్ స్టెప్స్ అనేది తీసుకుంటాము అండ్ లేటర్ స్టేజెస్లో స్మాలర్ స్టెప్స్ అనేది తీసుకున్నాం. కానీ అదే ఇనీషియల్ అక్యుములేటర్ వాల్యూ సమ్ లార్జర్ వాల్యూ సెట్ చేసుకున్నప్పుడు మనం ఇనీషియల్గానే స్మాలర్ స్టెప్స్ అనేది తీసుకుంటాం. ఓకే ఇనీషియల్గానే మనం స్మాలర్ స్టెప్స్తో అయితే స్టార్ట్ చేస్తాం. సో దానివల్ల మనకి ఏమవుతుంది ట్రైనింగ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే ఈ బేసిక్గా హైపర్ పారామీటర్స్ ఇన్ అడాగ్రాడ్ ఆప్టిమైజర్. ఓకే నేను క్రైటీరియన్ వచ్చేసి
ఎంఎస్ లాస్ ఫంక్షన్ తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసిన ఎంటైర్ ట్రైంగ్ లూప్. ఓకే, మీరు ఇక్కడ కనుక చూస్తే ఈవెన్ ఆఫ్టర్ 100 epochs మన లాస్ వాల్యూ వచ్చేసి 0.3 అనేది ఉంది. ఓకే, విచ్ ఇస్ హయ్యర్ లాస్. ఓకే, ఇది బేసిక్గా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ AdaGrad ఆప్టిమైజర్. Okay, hope you guys like this video. If you like the video, please like, share and subscribe. Thank you.